ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 35కు పైగా ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై మంత్రి పార్థసారథి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. 60 లక్షల చొప్పున కేటాయించడం జరుగుతుంది. 48.5% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 10 ఏళ్ల పాటు పవర్ టారిఫ్, 10 ఏళ్ల పాటు వాటర్ ఛార్జెస్ పై 75% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 6,675 కోట్ల రూపాయలు, 1000 మందికి ఉపాధి లభించే అవకాశం. ఇఫ్కో ఎస్సీజెడ్ ఏదైతే ఉందో దాంట్లో 10 గిగావాట్ ఇంగాట్ మరియు వేఫర్ తయారీ ప్లాంట్ను స్థాపించడానికి 200 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. ఇది ఈ సంస్థ టాటా రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒరిస్సాలో స్థాపించడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇది మన ప్రభుత్వ ప్రయత్న ఫలితంగా ఇక్కడ ఇస్తున్న ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఇక్కడున్న మెరుగైన పాలసీస్ దృష్ట్యా, అదేవిధంగా మా యువ నాయకుడు హెచ్ఆర్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి ప్రయత్నంతో ఆ యూనిట్ ఒరిస్సా నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందని చెప్పేసి కూడా చెప్పడానికి గర్వపడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను నేను. మరి ఇఫ్కోలో ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పల్చూరు గ్రామంలో 25.74 ఎకరాల భూమిలో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో 245 మందికి ఉపాధి లభించే పారిశుద్ధ్య కేంద్రాన్ని స్థాపించడానికి ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. నవా ఫుడ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడుపేట ఎస్సీజెడ్లో మరి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-20 యొక్క సమీకృత ఫుడ్ పార్క్ పథకం కింద తుది ఆమోదం జారీ చేయటం మరియు సంబంధిత విధానాల ప్రకారం వర్తించే ప్రత్యేక ప్రోత్సాహకార ప్యాకేజ్ అందించేందుకు ఆమోదం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లాలో మీ అందరికీ తెలిసిందే, అందరూ కూడా తెలంగాణ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి హాలిడేస్ వచ్చిన యువకులు ఎక్కువగా గోవా బీచ్ రిసార్ట్స్కి వెళ్ళాలని చెప్పేసి చాలామంది వెళ్తాం విషయం మనకు తెలిసిందే. రాబోయే రోజుల్లో గోవాను తలదన్నే విధంగా మన సూర్యలంక బీచ్ తయారు కాబోతుందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళకి సీ కోస్ట్ అంటే బీచ్లు ఉన్న సీ కోస్ట్ కేవలం 7 కిలోమీటర్లు ఉంటే బాపట్లో 15 కిలోమీటర్లో బీచెస్ ఉన్న సీ కోస్ట్ ఉంది. అక్కడ చాలామంది ఇప్పటికే 5 స్టార్ హోటల్స్, స్టార్ హోటల్స్ అక్కడ ఉంటే దాదాపు 90-95% ఆక్యుపెన్సీ రేషియోతో పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్రపోజల్స్ అక్కడ పెట్టడానికి 2 5 స్టార్ హోటల్స్, ఒక 3 స్టార్ హోటల్, మొత్తం దాదాపు 228 రూమ్స్ 5 స్టార్ హోటల్, అదేవిధంగా ఒక 80 రూమ్స్ 3 స్టార్ హోటల్స్ కూడా 86 రూమ్స్ 3 స్టార్ హోటల్ కూడా ప్రపోజల్ రావడం జరిగింది. వీరికి ఒక హోటల్కి అంటే సాయివెన్ హాస్పిటాలిటీ గ్రూప్ వారికి హౌ మెనీ ఎకర్స్ 6.7 ఎకరాలు అనుకుంటాను, 6.5 ఎకర్స్. అదేవిధంగా అర్నా కోస్టల్ రిసార్ట్స్ వాళ్ళకి 8.08 ఎకరాలు. వీళ్ళిద్దరూ కూడా 5 స్టార్ హోటల్స్ నిర్మాణం చేయడానికి ప్రపోజల్ పెట్టారు. వీళ్ళు 2 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే ఆ రోజు ఈ ప్రపోజల్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. వీరికి 66 సంవత్సరాలు ఒరిజినల్గా లీజు, తర్వాత ఎక్స్టెండబుల్ బై అనదర్ 33 ఇయర్స్, తర్వాత 1% రెంట్, 1% ఆన్ ఎస్ఆర్ఓ వాల్యూ, మనకి 1% గ్రాస్ రెవెన్యూ మీద మనకి షేర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి షేర్ ఇవ్వడం జరుగుతుంది 5 ఇయర్స్కి. తర్వాత 2% 6th ఇయర్ నుంచి 2% ఆన్ గ్రాస్ రెవెన్యూ మనకి ఆదాయం సమకూర్చడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. మిగతా ప్రోత్సాహకాలు ఏదైతే ఉన్నాయో 10 ఇయర్స్ ఎస్సీఎస్డి రీయింబర్స్మెంటు, 100% స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంటు, 5 ఇయర్స్ ప్రకారం ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీయింబర్స్మెంట్, తర్వాత ఇండస్ట్రీలు ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం ఈ రిసార్ట్స్కి వీటికి ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు అక్కడ కన్వెన్షన్ సెంటర్సు, అదేవిధంగా వాటర్ గేమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో సూర్యలంక బీచ్కి ఒక బ్రహ్మాండమైన
భవిష్యత్తు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా సత్యసాయి జిల్లా పెనుగొండలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ ఇస్కాన్ వారు 425 ఎకరాల్లో 1035 కోట్ల పెట్టుబడితో ఒక వాళ్ళది గెస్ట్ హౌస్ అంటమ్మా, లేకపోతే ఇస్కాన్ గెస్ట్ హౌస్, యాంపీ థియేటర్, కళ్యాణ మండపం, 2 థీమ్ గార్డెన్స్, తర్వాత 327 గదులు బేస్ క్యాంప్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మెంబర్స్కి అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. వీరు లీజ్కి అడిగారు కానీ వారు ఫ్రీ హోల్డ్ కావాలని చెప్పేసి కోరటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇది యాక్చువల్గా 2014-19 సమయంలో ఈ ఇస్కాన్కి భూమి కేటాయించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం వారిని పెట్టిన ఇబ్బందుల దృష్ట్యా వారు ఫ్రీ హోల్డ్ కావాలి, మనం కాస్ట్ కొనుక్కుంటామని చెప్పేసి ఫ్రీ హోల్డ్కి అడుగుతా ఉన్నారు. సరే, ఒక 3 సంవత్సరాల్లో మీరు ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్ పూర్తయితే ఫ్రీ హోల్డ్ తప్పకుండా ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 425 acres. ఓకే, ఇంకా ఇవ్వలేదు, లీజ్కే ఇచ్చాం. ఓకే, లీజ్కే ఇవ్వడం జరిగింది. లీజు యాజ్ పర్ పాలసీ